మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 291. హాయ్ ఫ్రెండ్స్, స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. విరాజ్ సూర్య గారి వైపు చూసి, మావయ్య, వైష్ణవి నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది అని చెప్పగానే అక్కడున్న వారందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. రాధా గారు, విమలా గారు, మొత్తం అందరూ కూడా వైష్ణవి వైపు ఆశ్చర్యంగా చూస్తారు. వైష్ణవి అందరి వైపు ఒక లుక్ ఇచ్చి, ఏమైంది, ఎందుకలా చూస్తున్నారు అని అనగానే సూర్య గారు వైష్ణవి చేతులని పట్టుకుని, నీకు ఇష్టమైన బేబీ విరాజ్ని పెళ్లి చేసుకోవడం అని అనగానే, ఎస్ డాడీ, మీ అందరికీ విరాజ్ అంటే ఇష్టం కదా, అఫ్కోర్స్ తనంటే నాకు కూడా ఇష్టమే. ఇంకా ప్రేమంటారా, వాటిపైన నాకంత నమ్మకం లేదు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా అదే పుడుతుందిలే అని వైష్ణవి చెప్పగానే రాధాగారు వెంటనే స్వీట్ తీసుకువచ్చి వైష్ణవి నోట్లో పెట్టి, ఎంత శుభవార్త చెప్పావు వైషు, నువ్వు పెళ్ళికి ఒప్పుకోవేమోనని మేము చాలా భయపడ్డాము అని సంతోషంగా అంటారు. మావయ్య త్వరలో మా ఇద్దరి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేయండి అని చెప్పగానే, తప్పకుండా విరాజ్ అని సూర్యగారు మౌనంగా ఉండిపోగా, ఏమైందండి అని అడుగుతారు రాధాగారు. ఎంగేజ్మెంట్కి విరాజ్ తరపున ఎవరైనా ఉండాలి కదా అని సూర్యగారు అనగానే విరాజ్కి ఒక క్షణం వాళ్ళ పేరెంట్స్ గుర్తుకొస్తారు. వెంటనే విరాజ్ కళ్ళు మూసుకుని తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ అమ్మ చేసిన మోసం, తన తండ్రి తనని వదిలేసి వెళ్ళిపోయింది గుర్తుకు రాగానే తనకి చెప్పలేనంత కోపం వస్తుంది వాళ్ళ పేరెంట్స్ పైన. వెంటనే విమలా గారు సూర్యగారి వైపు చూసి, అన్నయ్య, నువ్వెందుకలా అనుకుంటున్నావు, విరాజ్ మాకు కూడా ఈ నెల రోజుల్లో బాగా పరిచయం అయ్యాడు. మాకెలాగో పిల్లలు లేరు. విరాజ్కి పేరెంట్స్గా మేము విరాజ్ తరపున ఉంటాము, తనకి మేము మా కొడుకుగా అనుకుంటాము అని చెప్పగానే విరాజ్ ఆశ్చర్యంగా వాళ్ళిద్దరి వైపు చూస్తాడు. అవును బావా, విరాజ్ని చూడగానే మేము తనని కూడా ఇంట్లో మనిషిగానే అనుకున్నాము. ఈ రోజు నుండి విరాజ్ పెళ్లి జరిగే వరకు తన తరపు నుండి ప్రతిదీ తల్లిదండ్రుల స్థానంలో ఉండి మేమే చేస్తాము అని అనగానే, నీకు ఇష్టమైన విరాజ్ అని అడుగుతారు సూర్యగారు. విరాజ్ విమలా గారి వైపు చూస్తూ, ఎస్ మావయ్య, నాకు ఓకే అని చెప్పగానే విమలా గారు, ప్రసాద్ గారు ఇద్దరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా కొంతసేపు అందరూ మాట్లాడుకుని చివరికి విమలా గారు, ప్రసాద్ గారు గెస్ట్ రూమ్కి వెళ్ళిపోగానే రాధా గారు, సూర్య గారు, వంశీ కూడా తన రూమ్స్కి వెళ్ళిపోతారు. చివరికి హాల్లో విరాజ్, వైష్ణవి మాత్రమే ఉంటారు. విరాజ్, వైష్ణవి సోఫాలో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. వైష్ణవి చేతిని పట్టుకుని ఏదో చెబుతూ ఉంటే వైష్ణవి అలాగే వింటూ ఉంటూ కొంతసేపటికి నిద్రలోకి జారుకుంటుంది. వైష్ణవి నుండి ఎటువంటి రెస్పాన్స్ రాకపోయేసరికి వైష్ణవి వైపు చూసిన విరాజ్ వైష్ణవి పడుకుని ఉండడం చూసి నవ్వుకుని వైష్ణవిని ఎత్తుకుని రూమ్లోకి తీసుకుని వెళ్ళి బెడ్పై పడుకోబెట్టి వైష్ణవి నుదుటిన కిస్ చేసి, వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే బేబీ అని చెప్పి అక్కడి నుండి రూమ్ డోర్ వేసి బయటికి వచ్చేస్తాడు. విరాజ్ బయటికి వెళ్తుండగా సూర్యగారు పిలిచిన పిలుపుకి వెనక్కి తిరిగి చూడగా సూర్యగారు ఉంటారు. వెంటనే విరాజ్ వచ్చి, ఏంటి మావయ్య అని అడగగానే, ఇంటికి వెళ్తున్నావా విరాజ్ అని అడుగుతారు. అవును మావయ్య అని చెప్పగానే, నాకొక మాటిస్తావా అని అడగగానే విరాజ్ ఆశ్చర్యంగా సూర్యగారి వైపు చూస్తాడు. ఏంటి మావయ్య, ఏదైనా ప్రాబ్లమా అని అనగానే, అదేం లేదు, నాకు వైషు అన్న, వంశీ అన్న ఇద్దరూ నా ప్రాణం. వాళ్ళకి ఏం జరిగినా నేను అస్సలు భరించలేను. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఒకవేళ రేపన్న రోజు నాకు కానీ రాధాకి కానీ ఏమన్నా జరిగితే అని అనగానే, మావయ్య అని కొంచెం గట్టిగానే అంటాడు విరాజ్. లేదు విరాజ్, జరుగుతుందని చెప్పడం లేదు, అలా అని జరగకూడదని కూడా చెప్పలేం కదా. రేపన్న రోజు మా ఇద్దరికి ఏదన్నా జరిగితే వంశీని, వైషుని వదలకుండా జాగ్రత్తగా చూసుకుంటానని మాటిస్తావా అని అడగగానే వెంటనే విరాజ్ సూర్యగారి చేతిలో చెయ్యి వేసి, నా లాస్ట్ బ్రీత్ వరకు వైష్ణవికి, వంశీకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటాను మావయ్య. నాపై పూర్తి నమ్మకం ఉంచండి. వైష్ణవి కంట్లో కన్నీళ్లు రాకుండా చూసుకునే బాధ్యత నాది. అలా అని మీరు రాంగ్గా మాట్లాడకండి. ఏదైనా ప్రాబ్లం ఉందా అని అడుగుతాడు విరాజ్ అనుమానంగా. అదేం లేదు విరాజ్, నార్మల్గానే నిన్ను అడగాలని అనిపించింది, అంతే, ఇంకేం లేదని సూర్యగారు నవ్వగానే విరాజ్ ఓకే మావయ్య, ఇంక నేను వెళ్ళొస్తానని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు.
సూర్య గారు డల్గా రూమ్లోకి వచ్చి ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు విరాజ్. నాకొక విషయం తెలిసింది. అది ఎంతవరకు నిజమో తెలియదు. ముందు ముందు నిజ నిజాలు తెలుసుకోవాలి అని అనుకుంటూ నిద్రలోకి జారుకుంటారు. అయితే విరాజ్ సూర్యగారికి మాట ఇవ్వడం వైష్ణవికి తెలియదు. విరాజ్ సూర్యగారికి వైష్ణవిని వంశీని ఎప్పటికీ విడిచిపెట్టలేనని, తన లాస్ట్ బ్రీత్ వరకు వాళ్ళకి తోడుగా ఉంటానని, వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూస్తానని మాట ఇస్తాడు. అందుకే వంశీని జాగ్రత్తగా తన దగ్గరే ఉంచాడు. అయితే వంశీ గురించి టాపిక్ వచ్చినప్పుడు ఏం జరిగిందో చూద్దాం. విరాజ్ ఇచ్చిన మాట ఇప్పటికీ కూడా నిలబెట్టుకుంటున్నాడు. ఇప్పుడప్పుడే విరాజ్ మీద నెగిటివ్ ఒపీనియన్ తెచ్చుకోకండి, అలా అని పాజిటివ్ ఒపీనియన్ కూడా తెచ్చుకోకండి. ఎందుకంటే విరాజ్లో 2 షేడ్స్ ఉన్నాయి. వైష్ణవి మరియు వైష్ణవి వాళ్ళ ఫ్యామిలీపై చూపించేది నిజమైన ప్రేమ. అలాగే ఇంకొక రూపం తన మాఫియా. అక్కడ మాత్రం విరాజ్ ఎవరి మాట వినకుండా ఎంతోమంది ప్రాణాలని తీస్తూ ఉంటాడు. చూద్దాం మరి ముందు ముందు ఏం జరుగుతుందో. నెక్స్ట్ డే మార్నింగ్ వైష్ణవి లేచి చూడగా తన రూమ్లో పడుకుని ఉంటుంది. తనని విరాజ్ తీసుకొచ్చాడని తనకి అర్థం అవ్వగానే చిన్నగా నవ్వుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతుంది. తర్వాత విరాజ్ వైష్ణవికి కాల్ చేసి ఆఫీస్ వర్క్ మీద వేరే స్టేట్కి వెళ్తున్నానని, రావడానికి లేట్ అవ్వచ్చు, తనని ఆఫీస్కి వెళ్ళిపోమని చెబుతాడు. వైష్ణవి కూడా దాని గురించి ఆలోచించకుండా ఆఫీస్కి వెళ్ళి వర్క్లో పడిపోతుంది. నైట్ 10 అవుతుంటే వైష్ణవి ఇంకా ఇంటికి రాదు. సూర్య గారు వైష్ణవికి కాల్ చేస్తుంటే వైష్ణవి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది. రాధా గారు కంగారుగా ఏమైందండి, ఇంకా ఫోన్ కలవడం లేదా అని అడగగానే తెలియదు, ఆఫీసులో ఏమన్నా వర్క్ ఉండడం వలన ఉండిపోయిందేమో, నేను సెక్యూరిటీకి కాల్ చేస్తానని చెప్పి అక్కడే ఉన్న వాచ్మెన్కి కాల్ చేయగానే లేదు సార్, మేడం 8కే బయటకు వచ్చేశారు అని చెప్పగానే సూర్య గారు కంగారు మొదలవుతుంది. ఒకసారి నేను వెళ్ళి చెక్ చేస్తాను డాడీ, ఆఫీస్లోనే ఉందేమో, సెక్యూరిటీ చూడలేదేమో అని వంశీ వైష్ణవి ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు. విరాజ్ వర్క్ కంప్లీట్ చేసుకుని అప్పుడే ఎయిర్పోర్ట్ నుండి బయటికి వచ్చి వైష్ణవికి కాల్ చేస్తాడు. వైష్ణవి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంటే సూర్య గారికి కాల్ చేస్తాడు. విరాజ్ నుండి కాల్ రాగానే సూర్య గారు ఫోన్ అటెండ్ చేసి హలో విరాజ్ అని అంటుంటే, మావయ్య వైష్ణవి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఒకసారి తనకి ఫోన్ ఇస్తారా అని అడగగానే అది విరాజ్, వైష్ణవి ఇంకా ఇంటికి రాలేదు, వాచ్మెన్కి కాల్ చేస్తే 8కి ఆఫీస్ నుండి స్టార్ట్ అయిందని చెప్పాడు, వంశీ ఆఫీస్కి వెళ్ళాడు చూడ్డానికి అని అనగానే వాట్ 8కి స్టార్ట్ అయిందా, ఇప్పుడు టైం 10 అవుతుంది కదా మావయ్య, ఇంకా రాకపోవడం ఏంటి, ఓకే మీరు కంగారు పడకండి, నేను వైష్ణవి ఎక్కడున్నా తీసుకొస్తానని చెప్పి విరాజ్ బయటికి వచ్చి తన కార్ స్టార్ట్ చేసుకుని వెంటనే వైష్ణవి ఫోన్ని ట్రేస్ చేయమని తన టీంకి పంపిస్తాడు. అయితే వైష్ణవి ఫోన్ లాస్ట్గా ఎక్కడ స్విచ్ ఆఫ్ అయిందో వాళ్ళ లొకేషన్ షేర్ చేయగానే విరాజ్ లొకేషన్కి వెళ్తాడు. కానీ అది ఓన్లీ మెయిన్ రోడ్ మాత్రమే. విరాజ్ చుట్టూ చూడగా తనకి సీసీ కెమెరాస్ కనిపిస్తాయి. వెంటనే ఆ ఏరియాలో ఉన్న సీసీ కెమెరాస్ తన టీం ద్వారా తన హ్యాండ్ ఓవర్లోకి తెచ్చుకుని సీసీ ఫుటేజ్ చూస్తుండగా వైష్ణవి కార్ డ్రైవ్ చేస్తూ ఆ ఏరియాలోకి రాగానే తన కారుకి వేరే కారు అడ్డు వస్తుంది. వైష్ణవి సడన్గా బ్రేక్ వేసి కోపంగా కిందికి దిగగానే కారులో నుండి ఒక 6 మెంబర్స్ దిగి వైష్ణవి దగ్గరికి వస్తారు. వాళ్ళని చూడగానే విరాజ్ కనుబొమ్మలు ముడుచుకోక అలాగే సీసీటీవీ ఫుటేజ్ చూస్తూ ఉంటాడు. వైష్ణవికి వాళ్ళకి అక్కడ డిస్కషన్ జరగాక అందులో ఒకడు డైరెక్ట్గా వైష్ణవి ఫేస్పై స్ప్రే కొట్టి తను పడిపోగానే అక్కడ నుండి కారులో ఎక్కించుకుని తీసుకుని వెళ్ళిపోతాడు. ఇంకొకడు వచ్చి వైష్ణవి కార్ని వాళ్లతో పాటే వెనకాల డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. వైష్ణవిని ఎవరో కిడ్నాప్ చేశారని విరాజ్కి స్పష్టంగా తెలుస్తుంటే తనలోని కోపం పీక్స్కి వెళ్ళిపోతుంది. వెంటనే వైష్ణవి కార్ నెంబర్ ట్రేస్ చేయమని చెప్పగా ఆల్రెడీ డిపార్ట్మెంట్లో విరాజ్కి తెలిసిన వాళ్ళు ఉండడం వలన వైష్ణవి కారు ఏ రూట్లో వెళ్ళిందో తెలుసుకుని చివరికి వైష్ణవి కారున్న లొకేషన్కి షేర్ చేస్తారు విరాజ్కి. లొకేషన్ షేర్ చేయగానే విరాజ్ చాలా కోపంగా హై స్పీడ్పై కారుని పరుగులు పెట్టిస్తాడు. ఎవరు వాళ్ళు, ఎందుకు వైష్ణుని కిడ్నాప్ చేశారు అని కోపంగా కారు డ్రైవ్ చేస్తూ ఉంటాడు విరాజ్. ఒకసారి వైష్ణవి దగ్గరికి వచ్చేద్దాం. వైష్ణవిని ఒక రూమ్లో బంధించి ఉంచుతారు. కింద నుండి ఒక వ్యక్తి వచ్చి ఆ అమ్మాయికి స్పృహ వచ్చిందా అని అనగానే లేదు సార్, కొంచెం సేపట్లో రావచ్చు అని చెప్పగానే స్పృహ రాగానే హాల్లోకి తీసుకురండి అని చెబుతాడు ఆ పర్సన్. వైష్ణవికి కొంత సమయం తర్వాత స్పృహలోకి వచ్చి చుట్టూ చూస్తుంది.
తన పక్కనే ఒక వ్యక్తి నుంచుని ఉండడం చూసి హౌ డేర్ యూ, అసలు ఎవరు మీరు, నన్ను ఎందుకు తీసుకొచ్చారు అని కోపంగా అంటుంది వైష్ణవి. వాడు వైష్ణవి చేతిని పట్టుకుని బయటికి లాక్కొని వచ్చి హాల్లో ఉన్న వ్యక్తికి ఎదురుగా నుంచోపెడతాడు. అతనిని చూడగానే వైష్ణవి కనుబొమ్మలు ముడుస్తూ నువ్వు ఆ రోజు టెండర్ వేయడానికి వచ్చావు కదా అని కోపంగా అంటుంది. పర్వాలేదు, నీ చుట్టూ ఉన్న వ్యక్తులని బాగానే అబ్జర్వ్ చేస్తావు, అందుకే కదా అంత పెద్ద ప్రాజెక్ట్ నీకు ఓకే అయింది. ఇదంతా నాకు అనవసరం. నా కొడుకు నీ దగ్గరికి వస్తే వాడిని కొట్టి అవమానించడమే కాకుండా ఆ ప్రాజెక్ట్ మాకు ఇవ్వనని చెప్పావంట. ఇప్పుడు నువ్వే నీ స్వహస్తాలతో ఆ ప్రాజెక్ట్ మాకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నట్టు సైన్ చేయి డాక్యుమెంట్ పైన, లేకపోతే ఇక్కడే నీ ప్రాణాలు పోతాయని వైష్ణవి చేతిలో పెన్ పెట్టి బలవంతంగా డాక్యుమెంట్ పైన సైన్ చేపిస్తూ ఉంటాడు శామ్యూల్ ఫాదర్. నెవర్, అది ఎప్పటికీ జరగదు. నేను ఆ ప్రాజెక్ట్ మీకు హ్యాండ్ ఓవర్ చేయను అని వైష్ణవి కూడా కోపంగా అంటుంది. ఇంతలో విరాస్ కారు వచ్చి ఆ ఇంటి ముందు ఆగుతుంది. మెయిన్ డోర్ దగ్గర కారు ఆపి లోపల శామ్యూల్ ఫాదర్ వైష్ణవి చేతులని పట్టుకొని ఉండడం చూసి బయట నుండి వైషు అని గట్టిగా అరుస్తాడు. విరాస్ అరిచిన అరుపుకి వైష్ణవి వెనుకకు తిరగగా బయట కారు దగ్గర విరాస్ని చూడగానే వైష్ణవి తనని పట్టుకున్న వ్యక్తి చేతులను పక్కకు తోసేసి పరుగున విరాస్ దగ్గరికి వెళ్ళి విరాస్ని హక్ చేసుకుని భయం వేసిందిరా అని అంటుంది. వైష్ణవి మాటల్లో భయం తెలుస్తుంటే నేను వచ్చేసాను కదా, నీకేమీ జరగదు అని చెప్పి వైష్ణవి చేతిని పట్టుకుని కారు లోపల కూర్చోబెట్టి ఏం జరిగినా నువ్వు బయటకు రాకు, అర్థమైందా అని సీరియస్గా అంటాడు. శామ్యూల్ ఫాదర్ విరాస్ని చూడగానే రే ఏం చేస్తున్నారు మీరంతా, వాడెవడో వచ్చి ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోతుంటే నా ముఖాలు చూస్తారేంటి అని కోపంగా అనగానే అక్కడున్న మొత్తం 30 మంది విరాస్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళందరినీ చూడగానే వైష్ణవికి భయం వేస్తుంది. కారులో నుండి దిగాలని అనుకుంటుండగా మళ్ళీ విరాస్ చెప్పిన విషయం గుర్తుకు వచ్చి కారు విండోలో నుండి బయటికి చూస్తూ ఉంటుంది. అయితే విరాస్ వాళ్ళందరి వైపు చూస్తూ ఎదురుగా ఉన్న శామ్యూల్ ఫాదర్ వైపు చూసి నువ్వేనా ఆ అమ్మాయిని తీసుకొచ్చింది అని పాకెట్లో నుండి సిగరెట్ తీసి వెలిగిస్తూ అడుగుతాడు. అవును అని వాడు చెప్పగానే ఎందుకు అని అంటాడు విరాస్. అసలు ఎవరు నువ్వు, ఆ అమ్మాయితో నాకు పనుంది, నా కొడుకుని కొట్టి అవమానించడమే కాకుండా ప్రాజెక్ట్ అడిగితే నాకు హ్యాండ్ ఓవర్ చేయనంటుంది అని శామ్యూల్ ఫాదర్ చెప్పగానే విరాస్కి ప్రాజెక్ట్ గురించి వైష్ణవిని తీసుకొచ్చాడని అర్థమయ్యి అయితే ఆ ప్రాజెక్ట్ గురించి మర్చిపో అని అనగానే మీరేంట్రా అలా చూస్తున్నారు, వాడంతలా మాట్లాడుతుంటే నా ముఖం కేసి చూస్తారేంటి అని శామ్యూల్ ఫాదర్ గట్టిగా అరుస్తాడు. వాళ్ళందరూ విరాస్ని రౌండప్ చేయగానే విరాస్లో కొంచెం కూడా భయం కనిపించదు. ఆరాంగా తన చేతిలో ఉన్న సిగరెట్ని పక్కకు పడేసి వాళ్ళందరి వైపు చూసి ఇప్పుడు మీ అందరినీ నేను కొట్టాలా, సరే అలాగే చేద్దాం కానివ్వండి అని అంటూ ఒక్కొక్కడిని కొడుతూనే ఉంటాడు విరాస్. వైష్ణవి విరాస్ వైపు ఆశ్చర్యంగా అలాగే చూస్తూ ఉండిపోతుంది. తర్వాత విరాస్ తన పాకెట్లో నుండి గన్ తీసి అందరికీ గురిపెట్టి వరుసగా షూట్ చేస్తూ ఉంటాడు. అప్పటి వరకు విరాస్ వైపు చూస్తున్న వైష్ణవి సడన్గా విరాస్ గన్ తీసి అందరినీ షూట్ చేస్తూ ఉండగా భయంగా షాక్గా విరాస్ వైపు చూస్తూ ఉండిపోతుంది. కొన్ని క్షణాల్లోనే ఆ ప్రాంతమంతా రక్తపు మయంగా తయారైతే అదంతా చూస్తున్న వైష్ణవి శరీరం ఒక్కసారిగా వణుకుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా వైష్ణవి విరాస్ మధ్య దూరం మొదలైంది. మ్యాక్సిమం ఇంకొక 2 డేస్లో గతం అయిపోతుంది. స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.